కృపగల దేవా, నీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. మీరు గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. ఈ ఉదయకాలమందు మీ పవిత్రమైన పాదముల చెంత మా శిరస్సు వంచి బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. తండ్రి, వాక్యం వింటున్నటువంటి బిడ్డల కొరకు, వారి కుటుంబంలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రభా, ప్రతి కుటుంబమును మీరు దర్శించి చూడండి. ప్రతి కుటుంబం పైన నీ కృప ఉంచండి. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు మీరు ప్రేమ చూపెడుతూ, కృప చూపెడుతూ, దయా కనికరముల చేత, కృపా కనికరముల చేత వారిని నడిపిస్తూ వస్తున్నారు. అందుకు వేలాది వేల స్తోత్రాలు, స్తుతులు. అద్భుతమైనటువంటి మీ యొక్క నామమును ప్రతి వారిలో మీరు తండ్రి ప్రతిష్ఠించి, ప్రభా, మీ నామమును బట్టి వారిలో కార్యాలు జరిగిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ నీ నామ మహిమార్థమై జీవించున్నట్లుగా కృప చూపెట్టుమని యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 9వ తారీఖు 2026వ సంవత్సరం మంగళవారం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఉన్న విషయాలు ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయని. మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా, మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా అని మొదటి వచనంలో చెప్పబడి ఉంది. నిబంధనను గూర్చి మీతో మాట్లాడాను, అయితే ముద్రలు గురించి కూడా చెప్పాను. ముద్రలు దేవుడు తన ప్రజలకు వేయించాడు. రెండవది ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర కూడా వేయబడి ఉంది. మూడవది, సాతానుడు కూడా ముద్రలు వేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ముద్ర, దేవుడు తన ప్రజలకు వేసేటటువంటి ముద్ర, సాతానుడు తన వారికి వేసేటటువంటి ముద్రలు కూడా చెప్పబడి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. నేను ఇది వరకు చెప్పాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది. దేవుని వాక్యమును చదువుతాను, దయచేసి వినాలి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. దేవుని వాక్యంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో పౌలు గారు చెప్పారు. అంటే మనము రక్షణ సువార్తను, సత్యవాక్యాన్ని విన్న తరువాత యేసు ప్రభునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం. ఇది దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు, మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ చేత దేవుడు మనల్ని ముద్రిస్తాడు.
సత్యవాక్యాన్ని, రక్షణ సువార్తను విన్న తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డల్ని ఆత్మచేత ముద్రిస్తాడు. ఎందుకంటే మనకు దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ స్వాస్థ్యమును మనము పొందుకొనటానికి ఆత్మ అను సంచకరువు చేత మనకు ముద్ర వేస్తాడని అంటాడు. సంచకరువు అంటే అడ్వాన్స్ అని అర్థం. భజానా అని అర్థం. అనగా దేవుని వాక్యాన్ని విని రక్షణ పొంది ఆత్మచేత ముద్రించబడిన మనము మనకు మనం పొందబోయేటటువంటి స్వాస్థ్యమును పరలోకం నిమిత్తమై దేవుడు మనకు పరిశుద్ధాత్మ అనే ముద్ర వేస్తాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సెలవిస్తాది. ప్రియులారా గమనించాలి. ఆత్మ ద్వారా మనకు దేవుడు వేసేటటువంటి ముద్ర గురించి చెప్పబడి ఉంది. ఇంకను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు మాయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని చెప్పబడి ఉంది. అంటే దాని అర్థం పరిశుద్ధ ఆత్మ చేత మనల్ని దేవుడు ముద్రించిన తరువాత ఆ ఆత్మను మనము దుఃఖపరచకూడదని, మనము విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నామని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రభుల వారి వాక్య ప్రకారంగా పరలోకానికి మనం వెళ్ళేటంత వరకు ఆత్మచేత ముద్రించబడిన మనము విమోచింపబడాలి. విమోచన దినం వరకు మనము దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా మనము దుఃఖపరచకూడదని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, రెండవది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది. చూడండి, వాక్యంలో చెప్పబడినటువంటి మాట, దేవుని వాక్యంలో చెప్పబడిన ఈ సమాచారం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 8వ వచనములో చదువుకున్నట్లయితే బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలను మీ హృదయంలో ఉంచవలెను. నీవు కుమారులను వాటికి అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొడున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నులకు నీ నడుమ బాసికము వలె ఉండవలెను. నీంటి ద్వారబంధముల మీద, గౌనుల మీద వాటిని వ్రాయవలెను అని వాక్యము సెలవిస్తుంది. ఎంతో గొప్ప మాట. నీ ఇంట నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఇంట కూర్చునేటప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచునప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా నీ చేతికి కట్టుకోవాలి. నీ కన్నుల నడుమ బాసింగముగా కట్టుకోవాలి. నీ ఇంట ద్వారబంధముల మీద, గౌనుల మీద కూడా వాటిని రాయాలి అని చెప్పాడు. దేవుడు ఎంత గొప్పగా ఆయన వాక్యాన్ని మన మీద రాసుకోవాలని చెప్పాడో ఆలోచించండి. మన నుదిటి మీద కూడా వాటిని రాసుకోవాలి. మన పిల్లలకు వాటిని అభ్యసింప చేయాలి. ప్రియులరా, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు మన కనుల నుదుట బాసింగంగా కట్టుకోవాలని చెప్పి వాటిని సూచనగా చేతికి కట్టుకోవాలని చెప్పాడు. కన్నుల నడుమ వాటిని కట్టుకోవాలని చెప్పాడు. అద్భుతమైన దేవుని నామములో ఈ విషయాలు గమనించి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము కట్టుకొని ఆ వాక్య ప్రకారముగా మనము జీవించాలి.
మన ఆలోచనలు, తలంపులు అన్నీ వాక్యానుసారంగా ఉండాలని ప్రభుల వారు మనకు బయలుపరిచాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్. పరిశుద్ధాత్మ ముద్రలు గురించి మనము తెలుసుకున్నాం. రెండవది దేవుని వాక్యపు ముద్ర కూడా మనకు చెప్పబడి ఉంది. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నువ్వు కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, త్రోవలో ఉన్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచునప్పుడు వాటినే మాట్లాడాలి. సూచనగా ఉండాలి. నీ చేతికి దాన్ని కట్టుకోవాలి. నీ కన్నుల నడుమ బాసింగం వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, గౌనుల మీద కూడా రాసుకోవాలని వాక్యము సెలవిస్తాది. క్రైస్తవుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనో అర్థము చేసుకోవాలి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.